నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈ పండుగతోటి మీరు అనుకున్నవల్లా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చి బుధవారం రోజు తీసిన వీడియో అండి. అంటే ఈరోజు మా చిన్నోదిన వాళ్ళ ఊర్లో గుడి ప్రతిష్ఠ అనమాట, రాములవారి గుడి. అక్కడికైతే వెళ్తున్నాము. సో, ఈరోజు చాలా వరకు వ్లాగంతా ఫ్యామిలీ వ్లాగ్ అయితే అవుతుంది. ఎందుకంటే అందరం కూడా ఒకేసారి కలిసామన్నమాట. ఇంక ఇక్కడ పొద్దున్నే లేచి పనంతా యాజ్ ఇట్ ఈస్‌గా కంప్లీట్ చేసుకొని పిల్లల్ని అయితే ఫస్ట్ రెడీ చేసేసానండి. ఇదిగో రెడీ చేసి నేనెప్పుడు రెడీ అయితే వెళ్దామని చూస్తున్నారు. అసలే మా చిన్నోదిన వాళ్ళ ఇంటికంటే 2 అడుగులు ముందుంటారనమాట. తీసుకువెళ్ళే వరకు అసలు ప్రాణాలు తోడేస్తున్నారు. పొరపాటున నేనేదో కొంచెం లేట్‌గా రెడీ అయితే చాలు, ఎప్పుడు స్నానం చేసింది, ఎంతసేపు రెడీ అవుతుంది అమ్మ అని చెప్పి మా వారు వచ్చేసరికి నా మీద లేనిపోయిన చాడీలు చెప్పేస్తున్నారు. ఎలాగైతేనే మొత్తానికి వాళ్ళని రెడీ చేసేసానంటే తర్వాత నేను చిన్నగా రెడీ అవ్వచ్చనమాట అందుకు. తర్వాత ఇంక ఈరోజు ఈ శారీ అయితే కట్టుకుంటున్నా. ఇది మొన్నొచ్చిన కలెక్షన్‌లో ఉందనమాట. నాకు బాగా నచ్చింది. పైగా నాకు చెక్స్ ప్యాటర్న్‌లో అసలు ఎటువంటి శారీస్ లేవు. అందుకని ఈ కలర్ కూడా లేదు, అందుకే తీసుకున్నాను. అప్పటికప్పుడు అవ్వడం వలన బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు. నా దగ్గర ఉన్న వైట్ కలర్ బ్లౌజ్ తోటి అయితే పేరప్ చేశానండి. అంటే దీనిలో రన్నింగ్‌లోనే సేమ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది. కానీ టైం లేక నేను ఇంకా స్టిచ్ చేయించుకోలేదు. నెక్స్ట్ చెల్లి శ్రీమంతానికి వెళ్తాను కదా, ఆలోపు స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడ తల అయితే ఆరబెట్టేసుకొని బయట ఎండ చూసారు ఎంత ఉందో. బయటికి రావాలంటేనే భయమేస్తుంది. 6:30కే సూర్యుడు పొడుచుకొచ్చేస్తున్నాడు ఆ చెట్లలో నుంచి. ఇంకా మాకైతే పొలంలో పని చేసే వాళ్ళకి ఎలా ఉంటున్నారో కానీ ఇంట్లోనే ఉండలేకపోతున్నామండి ఈ ఉమ్మదానికి. అంటే ఉమ్మదం అంటే అదే చెమట ఒక్కబెడుతుందనమాట దానికి. ఇంకా బయట మంచం వేసుకుంటే కానీ కొంచెం రిలీఫ్గా అనిపించదు. బయట మంచం వేసుకొని కాసేపు అలా కూర్చున్నా చాలు, ఏదో తెలియని మైకంలా నిద్ర వచ్చేసిద్ది, అంత బాగుంటుంది. ఇంకా నేను కూడా తొందరగానే రెడీ అయిపోయా. షార్ట్ వీడియో తీసాననమాట. సో, గెట్ రెడీ విత్ మీ అని ఒక చిన్నది. అది నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను. ఇంకా మా చిట్టి తల్లులు నేను, మా వారైతే రెడీ అవ్వలేదు. అంటే మమ్మల్ని వదిలిపెట్టి తను వచ్చి పొలానికి నీళ్ళ పతి ఉందండి, అది పెట్టుకొని రెడీ అయ్యి వస్తానని అయితే అన్నారు. ఇలా వెళ్ళాలని చెప్పి కొంచెము తొందరగానే నీళ్ళపాతికి వెళ్ళారు. అయినా సరే కరెంటు పోయిందంట. చాలాసేపటి నుంచి కరెంట్ రాలేదు. లేదంటే ఇప్పటికి తనకి నీళ్ళపాతి అయిపోయి మాతో పాటు వచ్చేసేవారు. ఇంకా సరేలే పక్కనే కదా మమ్మల్ని వదిలిపెట్టి వస్తే అక్కడ తనొచ్చైనా చేసేదేం లేదు. ఇంకొంచెం మేము ముందెళ్తే మా చిన్నోదిన కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పటికే వెళ్ళాల్సింది. ఇంకా మా వారికి కరెంట్ వచ్చిద్దేమని చూసి ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టి వస్తానులే అని అయితే అన్నారు. ఇంకా తాతయ్య నాన్నమ్మ అయితే అసలు ముందే వెళ్ళిపోయారండి. వాళ్ళు పొద్దున్నే ఎప్పుడో 7 గంటలకే వాళ్ళు వెళ్ళిపోయారు ఇద్దరు. ఆటోకి వెళ్ళిపోయారనమాట. ఇంక మమ్మల్ని కూడా తొందరగా వచ్చేయండి అన్నారు. నేను ఇంక అప్పుడు పిల్లల్ని రెడీ చేయలేదు. లేదంటే వాళ్ళతో పాటు పిల్లల్ని పంపించేసేదాన్ని. ఇంకా మా వారే వదిలిపెట్టి వచ్చేవారు. అసలు మేము వెళ్తున్నాం అన్నారో లేదో, ఇంకా అంటే కాసేపు ఆగి వెళ్తారేమో అనుకున్నాను కానీ అప్పుడే వచ్చేసారంట. ఇంకా మా పెద్దొదిన వీళ్ళందరూ వచ్చేసారు. మేమే లేటు. తాతయ్య చూసారా చక్కగా సెట్ అయిపోయాడు ఒక మంచం వేసుకొని. భలే గాలి కొడుతుంది. ఇక్కడ కూడా చుట్టూ పొలాలు కదా, బాగుంటుందండి, ఓపెన్ ప్లేస్ ఎక్కువ. ఇంకా మా అన్నయ్య కూడా మా పెద్దమ్మ వాళ్ళనైతే తీసుకుని వచ్చారనమాట. వదిలిపెట్టేసి ఇంక వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు మళ్ళీ వస్తామని చెప్పి. ఇంక ఇదిగో ఇక్కడ మా నాన్నమ్మ అందరూ కూడా బయట కూర్చున్నారు. వెళ్ళేసరికి మా పెద్దదిన వీళ్ళందరూ ఇంట్లో ఉన్నారనమాట. అందరినీ పలకరించుకొని ఇంకా మా పెద్ద అత్తయ్య చిన్న అత్తయ్య వాళ్ళు రాలేదు. వాళ్ళు కొంచెం లేట్ అయ్యారనమాట. మేమే ఫస్ట్, ఇంకా వాళ్ళే ముందు వచ్చేస్తారు అనుకున్నాము. మా పెద్దదినే మీకు తెలిసే ఉంటుంది. మా వదిన వాళ్ళని చాలాసార్లు చూపిస్తాను. ఇంకా ఇప్పుడు అంటే ఈ గుడి ప్రతిష్టలకి ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఇంటికి గారెలు పెడతారనమాట. భోజనాలు అయితే అన్నదానం జరుగుతుంది. అందుకని వచ్చిన వాళ్ళందరికీ వచ్చినట్టుగా గారెలను చట్నీ వేసి ఇచ్చేస్తే తింటారు. కాసేపు కూర్చుని ఇంకా థమ్సప్ కూల్ డ్రింక్లు అవి పోస్తారండి. అయితే అంటే వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ థమ్సప్ ఏంటంటే ఒక ఆచారం అన్నట్టు అయిపోయిందనమాట. అది పొయ్యకపోతే అసలు మొహం మీదే అడిగేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉంటుందన్నమాట ఇటు సైడు. ఇంకా మనమే తాగకుండా కొంచెం కంట్రోల్ చేసుకోవడమే. మేము వచ్చేసరికి ఇదిగో మా వదిన వాళ్ళు పూలు కడుతున్నారు. ఇవి కొనుక్కొచ్చిందంట. ఇంటి ముందు ఇప్పుడు ఓపెన్ ప్లేస్ కదా, అంతకుముందు అంటే పూల చెట్లు ఉండేవి. కానీ వీళ్ళకి కోళ్ళు ఇవి ఉన్నాయన్నమాట. అందుకు చెట్లు ఏవి ఉంచట్లేదు. నేను సగం పూలు కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మా వదిన ఎలాగో కట్టి పెడుతుందిలే, ఇంకెందుకులే అని చెప్పి నేను ముందు రోజు కూడా కొనుక్కోలేదు. వచ్చేటప్పుడు కూడా రేణుకి అయితే గాజులు అవి తీసుకుందాం, రేణుకి సాత్వికకి సెంటర్లో అనుకున్నాను. ఇంకా ఎక్కడ లేట్ అయిపోతుందని చెప్పి వచ్చేసాము.
అందులోకి వచ్చి అప్పుడే గేట్ తీసుందనమాట. గేట్ వేశారంటే 2 ట్రైన్లు వెళ్ళే వరకు మళ్ళీ ఓపెన్ చేయట్లేదు. బాగా ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. పండగ కదా! అందులోకి వచ్చి ఈళ్ళ ఊరు బేతపూడి చాలా పెద్దది. జనం మామూలుగా రాలేదసలు. అందుకని గేట్ ఓపెనింగ్ ఉందని వచ్చేసాము. లేదంటే పిల్లలకి గాజులు, నేను పువ్వులు ఇయన్నీ తీసుకొనొద్దాం అనుకున్నా. కానీ మా వదిన ఆల్రెడీ కట్టి ఉంచిందిలెండి. ఇంక రాగానే పిల్లలకి మేము పెట్టేసుకున్నామనమాట. ఇక్కడ ఇవి చీరలు అంటే గుడి ప్రతిష్టకి ఒకప్పుడేంటంటే ఓన్లీ ఆడపిల్లలకి వాళ్ళకే పెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడేంటంటే వచ్చిన వాళ్ళందరికీ చీరలు పెట్టాలి తాంబూలం ఇచ్చి అలా అనమాట. అంటే ఇదివరకు మా ఊరు రాములవారి గుడిలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరిగింది కదండీ! 3 రోజులు చేశాము. అంటే మేము అప్పుడు ఇంట్లోకి బీరువా, కూలర్ ఇవన్నీ కొనుక్కొచ్చాను చూడండి. సేమ్ అలా అనమాట ఇక్కడ కూడా ధ్వజస్తంభం ప్రతిష్ఠ అయితే జరుగుతుంది. అందుకే అది కాకుండా మొన్న మేము శ్రీలక్ష్మి అమ్మవారి జాతరకు కూడా తిరునాళ్ళకొచ్చాం కదా! అప్పుడేం పెద్దగా లేదు సింపుల్‌గా చేసేసారన్నాను చూడండి. అది కూడా దీనికోసమే అనమాట. ఎలాగో ఇప్పుడు ఈ గుడి ప్రతిష్ఠ ఉంది కదా! మళ్ళీ అప్పుడు ఇప్పుడు చుట్టాలని పిలుచుకొని అంత ఖర్చు ఎందుకు పెట్టుకోవడంలని అంత గ్రాండ్‌గా ఏమి అప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రము చుట్టాలతోటి అసలు కలకలాడుతుందనమాట ఊరంతా కూడా. ఇంతలో మా చిన్నత్తయ్య, పెద్దత్తయ్య, మావయ్య అందరూ కూడా వచ్చారు. ఇంకా అలా ఇదొక ఫ్యామిలీ లాగనమాట. ఇంక అందరం అక్కడ కూర్చున్నాం. ఇంకా మా అక్కయ్య వాళ్ళు వాళ్ళందరూ కూడా తాతయ్య వాళ్ళు టెంట్ కింద కూర్చున్నారు. అందరం కాసేపు అలా అంటే చాలా రోజులు కలిసాం కదా! ఇంకా మాటలు అలాగ ఆడుకున్నాము. ఆ వెనకాల పాకలా కనిపిస్తుంది కదా! అది గొర్రెలకనమాట. అంటే పొట్టేళ్ళు, కోళ్ళకి ఆటిలకి. ఇంకా బాతులే ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోలు తీయలేదు. ఎందుకంటే వీడియోలు ఎక్కువగా మా గాయత్రి, మా వారే తీశారు ఈరోజు. నేనేం పెద్దగా తీసింది లేదు. ఇంకా చాలాసేపయితే సరదాగా మాట్లాడుకొని ఏమేం చేస్తున్నారు, ఏ ఏ పనులు అన్నీ కూడా మాట్లాడి తర్వాత గుడి దగ్గరికైతే బయలుదేరామండి. మేమొచ్చిన చాలా సేపటికంటే మధ్యాహ్నము ఒకేసారి వెళ్ళి దర్శనం అయి చేసుకొని భోజనం చేసొద్దామని మధ్యాహ్నం నుంచి బయలుదేరెళ్ళాము. మా పెద్ద అత్తయ్యదేమో కడవ కుదురు అక్కడి నుంచి వచ్చారు. నెక్స్ట్ మా చిన్న అత్తయ్య, చిన్న మావయ్య మీకు తెలుసు కదా మొన్న ఆరేపల్లి వెళ్ళాము. అంటే చెరుకుపల్లి పక్కన ఆరేపల్లి అనమాట. ఇంక అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు. అందరం కూడా గుడికైతే బయలుదేరిపోయామండి. ఇంక నాన్నమ్మనైతే ఉండిపోమని చెప్పాము. ఈ ఎండలో ఎందుకులే మేము నీకు ఒక ప్లేట్ అన్నం పట్టుకొని వచ్చేస్తాంలే అని అయితే మా వదిన వాళ్ళంటే నాన్నమ్మ ఉండిపోయింది. మిగతా వాళ్ళందరం బయలుదేరాము. మా చిన్నొదిన అనమాట. చిన్నొదిన వాళ్ళ ఆయన, ఇంకా వెనకాల మా మావయ్య తెలుసు కదా మొన్న చూపించే ఉంటా వీడియోలో ఆరేపల్లి వెళ్ళేటప్పుడు. ఇటు సైడు ఇల్లులు ఏంటంటే ఒకదానికొకటి సంబంధం ఉండవన్నమాట. అంటే ఆనుకొని అయితే ఉండవు. అమ్మాల ఊరులాగా కొంచెం ఓపెన్ ప్లేస్ అట్లా ఇంటి ముందు ఖచ్చితంగా ఉండవలసిందే. ఇంకా మా వదిన వాళ్ళకైతే అసలు ఎంత ప్లేసో మొక్కలు గట్రా నాటుకుంటే ఎంత బాగుంటాయో పూల తోటలు. కానీ కేవలం ఆ కోళ్ళు ఉంచమని చెప్పి అలా ఓపెన్గా ఉంచేస్తారు. కానీ కనకాంబరాల నారు ఏదో తీసుకొచ్చి నాటుతానంటుంది. కానీ నాటితే మాత్రం భలే ఉంటుంది. ఇదివరకు జాజులు ఉండేవన్నమాట. జాజుల తోట చాలా బాగుండేది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొడదామని చెప్పి అందరమైతే తలో సెట్ అయితే తీసుకున్నాము. అలాగ బ్యాచ్ అనమాట. ఇటు మా ఊరు, మా అత్తయ్య వాళ్ళు ఇలా మేమే మా వదిన వాళ్ళు ఇంకా మా చిన్నమ్మ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మాకంటే ముందే వెళ్ళిపోయారు. జారిపోయింది. ఇంటికి మాలు చూడు భార్య గారు 200 రూపాయలు సమర్పిస్తున్నారు. బయటకు కూర్చున్నాం ఎందుకంటే ఇప్పుడు స్వామివారికి పునరుద్ధరణ జరుగుతుంది కాబట్టి ఆలయంలో ఎవరు ఉండకూడదు. జరిగింది ఇప్పుడు కుంభాభిషేకం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు ఎదురు రాకూడదు. దయచేసి ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు బయటకు వచ్చేయండి. వాళ్ళు పీటల మీద కూర్చున్న వాళ్ళు కంకణం ధరించిన వారు తప్ప నేను చాలాసార్లు బేతపూడి వచ్చాను. కాకపోతే మా వదిన వాళ్ళది ముందరనమాట, లోపలికి ఏముండదు. సో అంటే స్టార్టింగ్ కాబట్టి నేరుగా అటు వెళ్ళిపోవడం వల్ల ఈ పైన ఏమీ పెద్దగా తెలీదు. ఇదే రావడం అనమాట మొదటిసారి. బేతపూడి కూడా చాలా పెద్ద ఊరంటండి. నేను ఇప్పుడే చూస్తున్నా. అంటే అప్పట్లో శ్రీలక్ష్మమ్మ తిరునాళ్ళకి కూడా మళ్ళీ మా వదిన వాళ్ళు అటు సైడే ఇటేమి రాము ఊర్లోకి. కానీ ఫస్ట్ టైం అనమాట. చాలా పెద్ద ఊరు. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. రాగానే ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి నవరత్నాలు అవేవో కాయిన్స్ అట్లా వేస్తారు కదా, అవన్నీ వేసుకొని అక్కడే పూజ అయితే అయిపోయింది. ఇంకా దేవుని దర్శనం అయితే అవ్వలేదు మా బ్యాడ్ లక్.
ఎందుకంటే అప్పుడే గుడిలో నుంచి అందరినీ బయటికి పంపించేస్తున్నారు. ధ్వజస్తంభం దగ్గర కూడా ఎక్కువసేపు ఉంచట్లేదనమాట. ఏదో హడావిడిగా అట్లా మేము పూజ అయితే చేసేసుకున్నాము. కరెక్ట్‌గా అయిపోయింది. ఇంక అందరిని కూడా బయటికి పంపించేశారు. కాకపోతే దేవుడిని చూడలేదు. ఇంకా తర్వాత వద్దామంటే అసలు ఖాళీ లేదు. ఈ పిల్లకాయలతోటి అస్సలు తిరగలేకపోతున్నాం. అది కాకుండా ఇంకా పూజ అయిపోయాక నేరుగా నెక్స్ట్ హోమగుండం దగ్గరికైతే వెళ్ళామండి. ఎక్కడికక్కడ బయట ఈ అంటే డిస్‌ప్లే స్క్రీన్స్ అవి పెట్టారనమాట. లోపల జరిగిందంతా కూడా బయట అందరూ చూసే విధంగా అదొకటి బాగుంది. మా ఊర్లో గుడికి కూడా అలా ఏమీ పెట్టలేదు కానీ ఇది పెద్ద ఊరు కదా! ఇక్కడ పెట్టాల్సింది. జనం కూడా అంత బాగా వచ్చారనమాట. మాకళ్ళేంటంటే మా ఊర్లో ధ్వజస్తంభము లేపేటప్పుడే జనాన్ని బాగా చూసాము. తర్వాత మళ్ళీ రాముల వారి కళ్యాణం కూడా ఆ రోజే జరిపించేశారు. సీతారాముల కళ్యాణం. ఈరోజైతే ఇక్కడ కళ్యాణం ఏమి లేదంటే మళ్ళీ శ్రీరామనవమి ఉంది కదా! ఆ రోజు కళ్యాణం జరిపిస్తారు. ఇంక ఈ ప్రతిష్ఠ జరిగిన 16 రోజుల వరకు ఊర్లోకి అసలు నాన్ వెజ్ తీసుకొచ్చుకోరనమాట. అంటే నాన్ వెజ్ ఏమీ తినకూడదు. అది ఊరు మొత్తం కూడా ఎవరో ఒక్కరనే కాకుండా ఊరు మొత్తం ఒకే మాట మీద ఉండాలి. ఏ మాటగా మాట అండి. మా ఊర్లో ఏమైనా సంబరాలు, ఈ తిరునాళ్ళు అదే ఇలాంటివి ఏమైనా ప్రతిష్టలు జరిగితే కొంచెం భయం అనమాట. ఒక్కదాన్ని అసలు ఎలా చేయగలను, నాకు ఏమీ తెలియదు కదా అని 1కి 2 సార్లు మా వాళ్ళందరినీ అడుగుతాననమాట ఎలా చేస్తారు ఏంటని. ఇంకెంతలో మా వదిన వాళ్ళిద్దరు వచ్చారంటే ఏ భయమూ ఉండదు. ఎందుకంటే ఆ రోజు మా ఊరు ప్రతిష్ఠకి కూడా మీరు చూసారు కదా! నేను అసలు ఇంటి దగ్గరే సరిగ్గా లేను. గుడికాడికి అక్కడికి ఇక్కడే తిరగడమే సరిపోయింది. ఇంకా వచ్చిన వాళ్ళకి భోజనం అదే గారెలేసి ఇవ్వడమైనా, వంటైనా అంతా మా ఇద్దరు వదినలే చూసుకున్నారు. ఇప్పుడు కూడా నేను పిల్లలతోటి రాలేకపోయాను కానీ మా పెద్ద వదిన తొందరగా వచ్చేసింది. మేమొచ్చేసరికి మా చిన్న వదిన ఆల్మోస్ట్ గారెలు వండేయటం అన్నీ పనంతా చేసుకుంది. ఇంకా మిగతా వచ్చి మా పెద్ద వదిన అయితే చూసుకుంది. నేను వీళ్ళందరితో కలిసానంటే నాకేం పెద్దగా పని ఉండదు. వీళ్ళే మొత్తం చూసుకుంటారనమాట. వీళ్ళ వెనకాల అట్లా ఉంటానంతే. నాకు కూడా పెద్దగా ఏమీ పని చెప్పరు. వాళ్ళే చేసేసుకుంటారు. భోజనం చేసిన తర్వాత ఇవన్నీ కొనుక్కుందారంటే పిల్లకాయలు అసలు ఊరుకుంటున్నారా? మా మావయ్యని పట్టుకొని లాక్కెళ్ళి ఇప్పుడే తినకముందే ఇవన్నీ కొనేసుకున్నారనమాట. తీరా తిన్నప్పుడు ఇవన్నీ ఎవరు పట్టుకుంటారనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. పాపం మా వారు వీడియో తీయడమే అయిపోయింది. గొంతు పట్టేసిందనమాట. అసలు మాట కూడా సరిగ్గా ఆడలేకపోతున్నారు. ఏదో ఈరోజు మొత్తానికి కొంచెం అలా మాట ఇప్పుడిప్పుడే వస్తుంది. 2 రోజుల నుంచి గొంతు పట్టేసింది బాగా. నెక్స్ట్ అక్కడి నుంచి హోమగుండం దగ్గరికైతే వచ్చేసామండి. ఇంకా బయట ఇవి నవధాన్యాలు, నెయ్యి ప్యాకెట్లు ఇవన్నీ అమ్మితేను ఇంకా అవి తీసుకొని హోమగుండంలో వేసి దండం పెట్టుకున్నాము. నాకు మా కుటుంబంలో కల్లా నచ్చిందేంటంటే ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా సరే అందరూ వస్తారు. అంటే అలా మా వాళ్ళే సరిపోతారనమాట. వదిన వాళ్ళు గాని, అత్తయ్య వాళ్ళు, వీళ్ళు అలాగొచ్చి ముందుండి నడిపేస్తారు. ఎందుకంటే ఇక్కడ పద్ధతులేవి నాకు తెలియవు కదా! సో, నాకు కొంచెం భయమనమాట. కానీ వీళ్ళొస్తే నాకు పోయిద్ది. మొత్తం వీళ్ళే చూసుకుంటారు కాబట్టి, ఇంకా మా పెద్ద అత్తయ్య వీళ్ళైతే వంటలు చేస్తారు. ఏదైనా మా పిల్లలు నిజంగా చెప్తున్నానండి. రేణుకి గానీ, సాత్వికకి గానీ, నెక్స్ట్ ఇంట్లో గృహప్రవేశము అన్నీ వంటలు ఆల్మోస్ట్ మా పెద్ద అత్తయ్య దగ్గరుండి చేపిస్తారనమాట. అంటే తనే వండుతారు. అంటే మనం అవి చిన్న చిన్న సాయం చేస్తే వంటంతా తనే కంప్లీట్ చేసిద్ది. బాగుండిద్ది వంటలు కూడా. ఇంకా మా చిన్న అత్తయ్య కూడా సేమ్ అంతే. ఇంకా మా వదిన వాళ్ళ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. చాలా బావుంటారు నాతో కూడా. అసలు అంత దూరం నుంచి వచ్చాను బయట పిల్లయినా సరే అలాంటి ఏమీ ఉండదు. చక్కగా చూసుకుంటారనమాట. ఇంకా మాట్లాడితే మా వారి కంటే నన్నే బాగా చూసుకుంటారు. వెంకారెడ్డి గారు స్వామివారికి 105 రూపాయలు విరాళంగా సమర్పించున్నారు. నెక్స్ట్ ఇక్కడ అన్నదానంకి అయితే వచ్చామండి. మామూలుగా అయితే ఇది పెద్ద ఊరు కదా! అంటే ఒక్క చోటే చేస్తారు. కానీ ఇది పెద్ద ఊరు అవ్వడం వల్ల 3 చోట్ల వేరువేరుగా సెపరేట్‌గా అట్లా పెట్టారనమాట భోజనాలు. దానివల్ల కొంచెం అంత రద్దీ అనిపియలేదు. ఇలా ఉంటేనే అంటే 3 చోట్ల అయితేనే ఎలా ఉందో చూసారు కదా! ఇంకా ఒక్క చోట అయితే అసలు ఖాళీ ఉండదేమో. నెక్స్ట్ ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది కనిపించి పలకరించారనమాట. మన వీడియోస్ అవి రెగ్యులర్‌గా చూస్తారంట. కానీ మాది పక్కన కావురువరపాలెం అని తెలీదంట. వాళ్ళది బేతపూడేనంట. కానీ తెలీదు. అంటే ఊరు లోపల అయ్యుంటారు. మా చిన్నోదిన కూడా అంటే అది బేతపూడిలో కూడా చాలామంది నీ వీడియోస్ చూస్తారు వదిన. చాలామంది అడుగుతుంటారని. కడవకుదురులో కూడా అంతే.
మా పెద్దత్తయ్య వాళ్ళు చెప్తుంటారనమాట. అలా ఎవరైనా నన్ను పలకరించేసరికి కొంచెం సిగ్గనిపించేసిద్దనమాట. అంటే అంత ఫ్రీగా మాట్లాడలేను. కొంచెం ఏదో తెలియని ఫీర్ వచ్చేసిద్ది. కానీ కొంచెం హ్యాపీ అలా పలకరించి మాట్లాడితే కదా! ఇంకా నెక్స్ట్ మా వాళ్ళందరం కూడా ఒక చోట అయితే కూర్చొని భోజనం అయితే చేస్తున్నాము. మేమందరం ఒక చోట ఉంటే మా చిన్నొదిన వాళ్ళ కూతురును, మా రేణు వీళ్ళిద్దరు మాత్రం వెళ్ళి అక్కడెక్కడో కుర్చీలు వేసుకున్నారు. ఇంకా మా చిన్న పాప మాత్రము చక్కగా వాళ్ళ నాయనమ్మతోటి సెట్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడికక్కడికి తీసుకెళ్ళిన చోటల్లా ఎత్తుకొని తిప్పుతుంది కదా! అందుకు అసలు నడవదు అదేంటో. అంతమంది నడిచినా సరే ఇది మాత్రం నడవదండి. ఎత్తుకునే ఉండాలి. వీళ్ళకి మళ్ళీ సెపరేట్‌గా ఒక డ్రెస్ తీసుకొచ్చాను. ఈ డ్రెస్సుల్లో ఎక్కువసేపు ఉండలేరని చెప్పి విడిగా డ్రెసెస్ తీసుకొచ్చి కాసేపటికి వచ్చాక అయి మార్చేశాను. నెక్స్ట్ ఇక్కడ తినేసి వచ్చేసాం కదండీ! ఇంకా వచ్చిన తర్వాత అందరికీ కూల్ డ్రింక్ అయితే మా వదిన వాళ్ళు పోశారు. తాగేసి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ చీరలయి పెట్టేసి వీళ్ళు మా ఊరోళ్ళనమాట. వదిన, చిన్నమ్మ వాళ్ళందరూ కూడా. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా 4:30 వరకు అక్కడే ఉన్నాము. ఇంకా మా వదిన, అత్తయ్య వాళ్ళందరం చాలా రోజులు కలిసాం కదా! కాసేపు అలా మాట్లాడుకొని 4:30 కల్లా బయలుదేరి ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా వాళ్ళు కూడా ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. మేము ఇటు వచ్చేసాము. మా అత్తయ్య వాళ్ళని రమ్మంటేనేమో ఇప్పుడు అవ్వదులే ఇంకోసారి వస్తామని అయితే అన్నారు. వచ్చేటప్పుడు సెంటర్‌లోని పిల్లలకి అంటే వెళ్ళేటప్పుడు గాజులయి తీసుకోలేదు కదా! వచ్చేటప్పుడు గాజులు, నెక్స్టు స్టిక్కర్ ప్యాకెట్టు, కాటుక ఇంకా వీళ్ళకి గోల్డ్ రంగు అడిగారనమాట. అవి తీసుకున్నాను. ఇంకా రాగానే మొదలెట్టేశారు. ఎవరైనా ఫంక్షన్‌కి వెళ్ళే ముందు పెట్టుకుంటారు. రేణు మాత్రం అలా కాదు. చూసిందే పట్టనమాట. పెట్టేవరకు ఊరుకోలేదు. సరేలే అని చెప్పి 2 కాళ్ళకి, చేతులకి కూడా పెట్టేశాను. మామూలుగా అన్నం తినే చేతికి వద్దంటే అసలు ఊరుకోవట్లేదనమాట. నేనెప్పుడూ అన్నం తినే చేతికి నేను పెట్టుకొని ఎవరికీ పెట్టను గోల్డ్ రంగు. అయినా సరే చిన్న పిల్లలు కదా! అసలు వదలట్లేదు. అందుకని పెట్టేశాను. ఇక్కడ మా సాత్విక అలిగి కూర్చుందండి. వెళ్ళిపోతుంది చూసారా? అలగటానికనమాట. అసలు ఆ టేబుల్ నేను దేనికి కొన్నానో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నీకేమైంది? ఎందుకు అలిగా? నీకేం కావాలి? నీకేం కావాలి చెప్పు. పెద్ద చెప్పు. గోడ పెట్టుకుంటావా? అంతా పెట్టుకో మరి. గాజులు కొనుక్కుంటావా? ఏమైనంటే చాలు మంచాల కిందకి, టేబుల్ కిందకి, తలుపు మూలలకి వెళ్ళటం బాగా అలవాటు అనుకుంటా ఈ పిల్లలకి. చూసారు కదా! అసలు నన్నెవ్వరు పట్టించుకోవట్లేదు అన్నట్టు ఫేస్ ఎంత దీనంగా పెట్టిందో. ఇక్కడ ఏం జరిగిందంటే సెంటర్‌లోని గోల్డ్ రంగు తీసుకుంటున్నాను కదా! అసలు ఏ ఇంట్లోనైనా ఒకే కలర్ గోల్డ్ రంగులు 2 తీసుకుంటారండి మీరు చెప్పండి? కానీ ఇక్కడ మా వాళ్ళంట రేణుకి ఒకటి తీసుకున్నా. సాత్వికకి, రేణుకి, నాకు మన ముగ్గురికి సరిపోయిద్దంటే అసలు ఒప్పుకోవట్లేదు. మళ్ళీ తనకి సేమ్ అలాంటిదే కావాలంటే సపరేట్‌గా కావాలంటండి. ఒకే కలర్ 2 గోల్డ్ రంగులు ఏం చేసుకుంటామమ్మా? ఇదే అందరం పెట్టుకుందామంటే లేదు. అక్కకి తీసుకున్నావు, నాకు తీసుకో అని చెప్పి అక్కడికి పెట్టింది. సరేలే ఇది నీకేలే అని చెప్పి తీరా ఇంటికి తీసుకొస్తేనేమో ఫస్ట్ రేణుకి పెట్టానంట. లేదు నాది నాకు ఇచ్చి నాకు ముందు పెట్టని చెప్పి అలిగి ఎళ్ళి కూర్చుంది. వాటికి డబ్బులు కూడా మా పెద్దొదిన ఇచ్చిందనమాట. 200 ఇచ్చి వాళ్ళకి గాజులును ఇంకేమైనా వాళ్ళు అడిగితే కొనిపియి అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయింది. అంటే ఆ మేనకోడలికి గాజులయి పెడుతున్నారంటండి. మా వదినేమో నేనెప్పుడో రావాల్సింది ఈ మధ్య రాలేదు కదా! ఆలస్యమైందిలే ఇవిగో వాళ్ళకి నచ్చినవి ఏపియి అని అయితే ఇచ్చేసింది. అయి తీసుకొని కొట్టుకెళ్తేనేమో వీళ్ళేమో గుంటమ్మ కోరికలన్నీ కోరుతున్నారు. ఏదో ఒకలాగా మొత్తానికి గాజులవి గాజులు కూడా ఎంత టైం తీసుకున్నారు తెలుసా అండి? అది కావాలి, ఇది కావాలని. అమ్మో! నాకప్పుడు అనిపించింది వీళ్ళని తీసుకెళ్ళకుండా ఏదైనా కొనేసి తీసుకొస్తేనే అని. ఇంకా అమ్మాయి గారు అలా అలుగుతేను వాళ్ళ నాన్న ఎత్తుకొని తీసుకెళ్ళి బయట మంచమేసి ఆ మాటలు, ఈ మాటలు చెప్తా ఇంక నిద్రపోయింది అలానే. ఇంకా మా వారు ఏం చేశారో చూడండి, పైరుగాలికి అట్లా బాగుందని పడుకుంటే గులాబీ చెట్టు చూడు ఎంత ఎత్తు ఎదిగిందో అనుకోని దాని కొమ్మ అలా ఉంచారు. అదేమో పుటిక్కిన ఇరిగిపోయింది. పెద్ద కొమ్మ నాకు బాధ అనిపించింది. కోపం వచ్చింది. ఇంకా దాన్నిచ్చి ఐ లవ్ యూ అనేసరికి కూల్ అయిపోయాను. మామూలుగా ఈ బయట అమ్ముతారు కదా! పూల షాపుల్లోని అంత పెద్ద కొమ్మ అనమాట. ఊరికనే ఉత్తి పుణ్యానికి జస్ట్ ఇట్లా వంచి చూపిద్దాము అనుకున్నారు. అంతలో ఇరిగిపోయింది కొమ్మ. అదిగో మామూలుగా మొగ్గలాగా ఉంటే ఇంకా భలే ఉండేది కదా! వెళ్ళేటప్పుడు నేను ఆ చీరతోటి ఒక చిన్న వీడియో తీసుకుందాం అనుకున్నా. కానీ కుదరలేదు. వచ్చిన తర్వాత తీసానండి. ఇంకా తర్వాత బయట ఉన్న గిన్నెలు అయన్నీ కూడా కడిగి పెట్టేసాను కదా! అవన్నీ కూడా తీసేసాను. బట్టలైతే ఈరోజు ఏం ఉతకలేదు. కొంచెమే ఉన్నాయన్నమాట. ఇంకా అవేం వాషింగ్ మిషన్‌లో వేస్తానులే. ఎక్కువైనప్పుడు నెక్స్ట్ డే ఏసేద్దాం వాటితో పాటని అవి అలా వదిలేసాను.
నెక్స్ట్ ఇక్కడ కాసేపు అలాగ బయట పైరుగాలి కూర్చుని మా మాటలు ఈ మాటలు చెప్పుకుంటా నెక్స్ట్ వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఇంతకు మించి వీడియో ఏమీ తీయలేదనమాట. అంటే మొత్తం తిరుక్కుంటూ వచ్చాం కదా, కాళ్ళు నొప్పులు కూడా వచ్చేసాయి. మార్నింగ్ వంట ఏమీ చేయలేదు, రెడీ అయ్యి నేరుగా వెళ్ళిపోయి అక్కడే టిఫిన్ చేస్తాం కదా, ఇంక ఇప్పుడు వంట అయితే వండాలి. అన్నము కూర రెండు వండాలన్నమాట. ఇంకా వీడియో తీయలేదండి, బాగా లెంత్ ఎక్కువ వచ్చేసింది కదా, అందుకు ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది. అంటే మేము 25న ప్రతిష్ఠ జరిగింది. 26వ తేదీన అనమాట ఇది, అంటే గురువారం రోజు. సారీ నేను ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చానని చెప్పాను కదండి, ఇంకా అది తీసుకోవటానికి అయితే వచ్చాము. అంటే మా అక్కయ్య వాళ్ళు తిరుపతి దర్శనానికి వెళ్ళారు కదండి, వాళ్ళు రిటర్న్ వస్తున్నారనమాట, ఒంగోలు దగ్గర ఉన్నారు. ఇంకా మేము కూడా వాళ్ళు ఫోన్ చేసి ఇలా మంచినీళ్ళు టిఫిన్ అవి తీసుకురమ్మంటేనే అవి తీసుకొని ఇంకా చీర కూడా తీసుకున్నాను. ఇక్కడ గుడి కాడ చూసారా, భవనారాయణ స్వామి గుడి అండి బాపట్ల. పందిరి చూసారా, శ్రీరామనవమి కదా, పందిరి స్టేజ్, సో చాలా బాగుంది కదా. మా ఊర్లో కూడా శ్రీరామనవమి అంటే చిన్న పందిరి వేసి గుడిలో చేస్తారు, పూజలు అవి బాగుంటాయి. చాలా పెద్ద గుడి అనమాట, ఒక్కసారైనా ఎప్పటికైనా రావాలని నా కోరిక. నెక్స్ట్ ఇక్కడ స్టేషన్ కాడికి అంటే రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చేసామండి. నేను లాస్ట్లో ఎంబ్రాయిడరీ వర్క్ చూపించలేదు కదా, ఇదనమాట డిజైను. 600 చెప్పారండి దీనికి. నాకైతే ఎప్పుడు చేపిలేదు కాబట్టి వర్త కాదనేది తెలీదు, కానీ నేనైతే మాట్లాడి ఈ మాత్రం దానికి 600 అది ఇది అని చెప్పి ఓ 50 రూపాయలు అయితే అప్పుడు తగ్గించారు, 550కి అయితే ఇచ్చారు, ఇంతే జస్ట్. సో బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది. ఫస్ట్ మొత్తం గోల్డ్ జరీ వేసేస్తాము అన్నారు, మరి తర్వాత మళ్ళీ ఇలా వేసారనమాట. నాకు కూడా ఎలాంటి రిక్వైర్మెంట్లు ఏమీ లేవు కాబట్టి ఎలా వేస్తే బాగుంటుందో వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పి మీకు ఎలా నచ్చితే అలా వేయండి అని అయితే అనేసాను. జస్ట్ డిజైన్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను అంతే. ఇంక ఇలా వేసారనమాట. మీలో అంటే చాలామంది ఇలా స్టిచ్ చేయించుకున్న వాళ్ళు, ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు తెలిసిద్ది వర్తో కాదు. నేను కొంచెం కొత్త కదా, నాకేమీ తెలియదు. పోనీలో అయిపోయింది కదా, ఇంక ఈ కొరియర్లు ఇవన్నీ ఎందుకు, టైం వేస్ట్. మా అక్కయ్య వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు కదండి, సో నేరుగా వాళ్ళ చేతికి ఇచ్చేస్తే ఇంటికి వెళ్ళి ఎలాగో స్టిచ్ చేసేది తనే. అంటే మా అక్కయ్య అంటే కారంచేడులో ఉండేవారు కదండి, వాళ్ళనమాట. చిన్న అబ్బాయికి 3వ సంవత్సరం వచ్చింది. పక్క నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి. అంటే వెంట్రుకలు తీపించేస్తున్నారని చెప్పి ఆడపిల్లల రెడీ చేసి జడలేసి ఫోటోలు తీశారనమాట. అబ్బాయి కానీ అంటే ఆడపిల్లలు కూడా సరిపోరనమాట, అంత క్యూట్గా ఉన్నాడు. వాళ్ళు దర్శనానికి వెళ్ళి వస్తూ వాళ్ళకి చీర అయితే ఇచ్చేసాను మా అక్కయ్య వాళ్ళకి. ఇంకా నాకు టెన్షన్ లేదనమాట, ఎలాగో వాళ్ళు తిప్పల వాళ్ళు పడి కుట్టేస్తుంది. అయినా ఇక్కడ తొందరగా వచ్చేసిద్ది అని మేము తొందరగా వచ్చేసాము. తీరా వచ్చాక గంట సేపు అలా వెయిట్ చేసాము. వీళ్ళకి టిఫిన్ కట్టించేటప్పుడు మేము కూడా బజ్జీలు పకోడీ అయితే సపరేట్గా కట్టించుకున్నాం అనమాట. స్టేషన్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు వచ్చే వరకు ఏమైనా టైం ఉంటే తిందామని చెప్పి. ఇంకా ఎలాగో బండి రాలేదు కదా, ఇంకా అవే ఓపెన్ చేసి అట్లా ఇద్దరం కూడా తినేసాము. వీళ్ళు ఇప్పుడు నేరుగా తిరుపతి దర్శనం అయిపోయింది కదండి, నెక్స్ట్ విజయవాడలో దిగుతారనమాట. విజయవాడలో దర్శనం చేసుకొని మళ్ళీ సింహాచలంలో దిగుతారు. సింహాచలం అప్పన్న స్వామి దర్శనం కూడా చేసుకొని ఇంటికి వెళ్తారంట. ఇంకా వరుసను అలాగా తిరుగుతూ దర్శనాలు అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మాది కొంచెం దూరం కదా, తిరుపతి ఏంటంటే ఆంధ్రాకి అటు సైడ్ అది, ఇటు సైడ్ ఈ చివరి ఇది ఆ చివరి అది అన్నట్టు ఉంటాయి, చాలా దూరము. ఇంకెదుగు మా అక్కయ్య వాళ్ళు మొత్తం అందరూ వెంట్రుకలు అయితే ఇచ్చేసారు. యోగ్గోడు అనమాట, చిన్నోడు పనుకున్నాడంట, పెద్దోడు వీడు. ఇంకా తిరుపతి ప్రసాదం అవి తీసుకొచ్చి మా వరకు సపరేట్ చేసేసారు. ఇంకా మా ప్రసాదం మాకైతే వచ్చేసింది తిరుపతి వెళ్ళకపోయినా. అసలు బండి కాసేపు కూడా ఆగలేదు, మాట్లాడినట్టే లేదనమాట. అలాగ ఆపారు, అట్లా మళ్ళీ వెంటనే ఒక 2 మినిట్స్లో స్టార్ట్ చేసేసారు. అందుకనే ట్రైన్ జర్నీ అంటే భయం అండి, ఎక్కే వరకు భయమే, మళ్ళీ దిగేటప్పుడు దిగినంత వరకు భయమే నాకు. సన్ రైజ్ మాత్రం ఈరోజు భలే ఉంది. నెక్స్ట్ ఇంకా మా అక్కయ్య నా కోసం నల్లపూసల దండ అనమాట, నల్లపూసల దండ అలానే ఒక చిన్న క్లిప్ కూడా పెట్టింది, ప్లక్కరు. భలే ఇష్టం అనమాట ఇలాంటివి, ఎందుకంటే పైన మనము ఎక్కువ ఇవే కదా పెడతాము. నల్లపూసల దండలన్నీ కూడా చాలా ఇష్టము. ఎక్కువగా ఎక్కడికైనా తిరునాళ్ళకి వెళ్తే ముందు అవే చూసేదాన్ని నేను. ఇంకెక్కడి నుంచి నేరుగా ఇంటికైతే బయలుదేరిపోయామండి. అంటే మళ్ళీ నెక్స్ట్ డే శ్రీరామనవమి కదా, కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. సో మళ్ళీ శ్రీరామనవమి వ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తాను. ఫ్యామిలీ అందరినీ కలిసాము, ఇంకా మా అక్కయ్య వాళ్ళని కూడా చూసినట్టు అనిపించింది. సో మొత్తానికి 2 రోజులు అయితే ఇలా అయితే గడిచిందండి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.